ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా ఇలాగే చేయాలంటారు మా పిల్లలు. ఎందుకంటే ఇక్కడ ఆలూలు వచ్చేసి అంటే బంగాళదుంపలు 2, 3 రకాలుగా దొరుకుతాయి అన్నమాట. కొన్ని వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి తీయగా ఉంటాయి, కొన్ని ఆలు వచ్చేసి. అయితే నేను ఎక్కువ తీయగా ఉండే ఆలు మాకు రేషన్లో ఇస్తారు కాబట్టి సో వాటిని నేను ఇలా చేస్తానన్నమాట. ఫస్ట్ పోపు గింజలు వేసుకొని, ఇందులో అయితే నేను ఉల్లిపాయ వేయట్లేదు. ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ పోపు గింజలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై చేశాను. దీంట్లో మనకి సరిపడినంత కారము, అలాగే ధనియా మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా, వెల్లుల్లి దంచి లాస్ట్లో ఇలా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేస్తేనే మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట. సో ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఎక్కువ ఇందులో వెల్లుల్లి వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా, ధనియా మసాలా వేసి చేసి లాస్ట్లో దించే ముందుగా కరివేపాకు వేసాను అనమాట. ఇంతకీ మన సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కానీ ఇక్కడైతే బాగానే ఉంది. ఇప్పుడు వాతావరణం చల్లబడింది అనమాట.